తెలంగాణ తిరుపతి యాదాద్రి. తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రిలో జరిగే డెవలప్మెంట్ వర్క్స్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ బెస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం యాదాద్రి మ్యాప్ గమనించినట్టయితే ప్రధానంగా యాదాద్రికి రావడానికి మనకి 4 రోడ్లు ఉన్నాయి. మన ప్రీవియస్ వీడియోలో రాజాపేట రూట్లో జరిగే డెవలప్మెంట్స్ గురించి తెలుసుకున్నాం. మనం ఈ వీడియోలో వరంగల్ హైవేకి ఆనుకొని ఉన్న రాయగిరి రోడ్లో వచ్చే డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు మనకి నార్మల్ రోడ్డుగా ఉండే ఈ రాయగిరి రోడ్ ఇప్పుడు 150 ఫీట్ 4 లేన్ రోడ్డుగా మార్చబడింది. ఈ రోడ్డు యొక్క పనులు పూర్తిగా కంప్లీట్ అవ్వడం మనం ఈ ఇమేజ్లో చూడొచ్చు. ఎటు చూసినా గ్రీనరీతో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్ రోడ్ మాదిరిగా ఈ యొక్క రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం యాదాద్రిలో ఉన్న అన్ని రూట్స్లో కల్లా రాయగిరి రూట్స్ని హై ఫ్లోటింగ్ రూట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి హైదరాబాద్ నుంచి వచ్చే పాపులేషన్ కావచ్చు, అటు ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఇటు వరంగల్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ రాయగిరి రోడ్ నుంచి రావడం జరుగుతుంది. YTDA లిమిట్స్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ. YTDA లిమిట్స్లో రాయగిరి రూట్లో 2 విలేజ్లు కవర్ అవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి రాయగిరి, మరొకటి గుండ్లపల్లి. ఈ 2 విలేజ్ల్లో అన్ని రకాల డెవలప్మెంట్స్ చేస్తున్నారు. నరసింహ అభయారణ్యం. మనం రాయగిరి రూట్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది ఈ నరసింహ అరణ్యం. రాయగిరి రూట్లో ఒక కొండ ప్రాంతాన్ని సేకరించి దీంట్లో పూర్తి స్థాయిలో ఈ అరణ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో శ్రీ మహావిష్ణు అవతారాలు ప్రతిబింబించేలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డీర్స్ పార్క్. మనకి 450 ఎకరాల్లో వచ్చే జింకల పార్క్ ప్రపోజల్ కూడా ఈ రాయగిరి రూట్లో వచ్చేట్టుగా కనిపిస్తుంది. మనకి రాయగిరి రూట్లో వచ్చే మేజర్ అట్రాక్షన్ ఏంటంటే సురేంద్రపురి కుండా సత్యనారాయణ కళాధామం. మనకి భారతదేశంలో ఉన్న పురాతనమైన గొప్ప గొప్ప దేవాలయాల నమూనాలన్నీ ఇక్కడ చూడొచ్చు. ఈ సురేంద్రపురిలో 3 కిలోమీటర్ల మేర ఉన్న దారిలో 3000 రకాల సకల దేవతల విగ్రహాలు దర్శించుకోవచ్చు. మనం ఇది పూర్తిగా దర్శించుకోవాలంటే ఒక హాఫ్ డే టైం పడుతుంది. మనకు యాదగిరిగుట్ట దగ్గరలో ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన ఒక అద్భుతమైన ప్లేస్ సురేంద్రపురి. రాయగిరి లేక్ మినీ ట్యాంక్ బండ్. మనకి రాయగిరి రూట్లో ఉన్న రాయగిరి చెరువుని మినీ ట్యాంక్ బండ్ లాగా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చక్కటి గ్రీన్ గార్డెన్స్ ఏర్పాటు చేయడంతో పర్యాటకులకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్. మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన న్యూ డిస్ట్రిక్ట్స్లో యాదాద్రి భువనగిరి ఒక సపరేట్ డిస్ట్రిక్ట్గా ఫామ్ అవ్వడం జరిగింది. ఈ యాదాద్రి డిస్ట్రిక్ట్కి సంబంధించిన కలెక్టరేట్ మనకి రాయగిరిలో భువనగిరికి వెళ్ళే దారిలో ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఈ ఇమేజ్లో ఆ కలెక్టరేట్ కన్స్ట్రక్షన్ చూడొచ్చు. కమర్షియల్ జోన్స్. మనకి 6 కిలోమీటర్లో ఉన్న రాయగిరి రూట్లో 2 కిలోమీటర్లు మనకి ఆల్రెడీ యాదగిరిగుట్ట పాత టౌన్ ఉండడం జరిగింది. ఇక మిగిలిన 4 కిలోమీటర్లో కొండలు చెరువు ప్రాంతాలు తీసేస్తే ఆ మిగిలిన కొద్ది ల్యాండ్లో మనకి కమర్షియల్ బిల్డింగ్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏరియాలో కొత్త కొత్త రెస్టారెంట్స్, హోటల్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. మనకు యాదాద్రికి ఉన్న నియర్ బై రైల్వే స్టేషన్ రాయగిరి రైల్వే స్టేషన్. అలాగే మనకి హైదరాబాద్ టు రాయగిరి MMTS రాబోతుంది. మనకి ట్రైన్లో వచ్చిన వాళ్ళైనా MMTSలో వచ్చిన వాళ్ళైనా యాదగిరిగుట్టని చేరుకోవాలంటే ఈ రాయగిరి రూట్ ద్వారానే చేరుకోవాలి. ఫ్రెండ్స్, మనకి యాదగిరిగుట్టలో ఉన్న అన్ని రూట్లో కల్లా ఈ రాయగిరి రూట్ని ఒక హైయెస్ట్ డెవలప్డ్ రూట్గా మనం చెప్పుకోవచ్చు. ఇవ్వండి మనకి రాయగిరి రూట్లో వస్తున్న డెవలప్మెంట్స్. మన నెక్స్ట్ వీడియోలో యాదాద్రిలో మరొక ఏరియా చూస్ చేసుకొని ఆ ఏరియాలో వచ్చే డెవలప్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. Until then, please subscribe to our YouTube channel Invest for the best updates on real estates. Thank you friends. Thank you again. Jai Hind.